హాయ్ ఎవ్రీవన్, ఈరోజు డేట్ వచ్చేసి 4th March. సో ఈరోజు చూస్తే సేమ్ అన్ని మార్కెట్స్ కూడా అన్ని ఇండస్ట్రీస్ కూడా నెగిటివ్లో ఓపెన్ అయినాయి. ఆల్మోస్ట్ 2% దాకా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినాయి. సో బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్ఎన్జీసీ, ఆటో సెక్టార్, మెటల్ అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువ ఫాలో అయింది మాత్రం మెటల్, నెక్స్ట్ ఎనర్జీ సెక్టార్. సో ఓవరాల్గా స్టాక్స్లో చూస్తే నాకు టైటాన్ స్టాక్లో అనేది మంచి ఎంట్రీ వచ్చింది. అది కూడా నేను చూపిస్తాను. టైటాన్లో ఎక్కడ తీసుకున్నాను, ఎంట్రీ ఏ ఆప్షన్లో తీసుకున్నాను అనేది. ఈ టైటాన్ స్టాక్ వచ్చేసి డే టైం ఫ్రేమ్ పోతే, డే టైం ఫ్రేమ్లో చూస్తే రీసెంట్ ఏదైతే స్వింగ్లో ఉందో ఎంపాక్ట్ని క్రియేట్ చేసి ఆ స్వింగ్లో బ్రేక్ చేసి కింద సస్టైన్ అయింది. ఇది కన్ఫర్మేషన్ తీసుకొని 5 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజింగ్ కూడా చూసుకున్నాను. క్యాండిల్ క్లోజింగ్ చూసుకొని ఒక రీట్రేస్మెంట్ ఎక్కడైతే వచ్చిందో ఆ రీట్రేస్మెంట్ దగ్గర ఎంట్రీ ఇచ్చాను. ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చి, అంటే కంటిన్యూస్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినాయి, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాన్ని బ్రేక్ చేయగానే ఎంట్రీ ఇచ్చాను. సో ఒక ఎంట్రీ ఇచ్చి స్టాప్ లాస్ అనేది దాని హైలోనే, కానీ స్టాక్ లో చూసినంత స్టాప్ లాస్ ఆప్షన్స్ లో అంత మూవ్ కావట్లేదు. అంటే ఆప్షన్స్ లో క్యాండిల్ ఫార్మేషన్ అనేది స్టాక్ మూవ్ అయిన తర్వాత దీంట్లో ఫామ్ అవుతుంది. సో అది వాల్యూ ప్రాబ్లమా లేకపోతే లిక్విడ్ ప్రాబ్లమా తెలియదు. సో నాకు మెయిన్ సెటప్ వచ్చేసి స్టాక్ లో ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తారో అప్పుడు ఎగ్జిట్ కావాలి. దాని తగ్గట్టే స్టాప్ లాస్ కూడా మాడిఫై చేస్తున్నాను ఆప్షన్స్ లో. నేను స్టాక్ లో ఎప్పుడైతే ఇంతకుముందు రీసెంట్ నేను స్వింగ్ లో ఎక్కడైతే ఎంటర్ అయ్యానో ఆ హైని బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ కావాలి. సో చూద్దాము. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ నియర్ బై వచ్చింది ఆప్షన్. సో స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుందా లేదా చూద్దాము. ఇన్ కేసు పైకి ఈ క్యాండిల్ పైన సస్టైన్ అయ్యి పైన క్లోజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది హిట్ చేస్తుంది. సో చూద్దాం దాని తగ్గట్టు స్టాప్ లాస్ హిట్ చేస్తుందా లేదంటే రివర్స్ అయ్యి టార్గెట్ ఇస్తుందా చూద్దాం. పొజిషన్ ఓకే, స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోయింది. సో ఈ రోజుకి వచ్చేసి క్లోజ్ లాస్ 2686, ఎంట్రీ వచ్చేసి 957, ఎగ్జిట్ వచ్చేసి 1029.